హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో మోస్ట్ లగ్జరీస్ లొకేషన్ గా అభివృద్ధి చెందుతున్న ఉస్మాన్ నగర్ గోపనపల్లిలో అల్ట్రా లగ్జరీస్ విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు హాల్మార్క్ కౌంటీ. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 21 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 21 ఏకర్స్ లో జస్ట్ 171 విల్లాస్ ఉన్నాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు రెరా అప్రూవల్ నెంబర్ చూడొచ్చు. ఈ విల్లాస్ ని 100% వాస్తు ప్రకారం నిర్మించారు. ఈ విల్లాస్ ని 3 బ్లాక్స్ లో నిర్మించారు. ఈ ఎంట్రన్స్ లో ఉన్నది బ్లాక్ సి, దీని పక్కన ఉన్నది బ్లాక్ బి, అలానే బ్యాక్ సైడ్ లో ఉన్నది బ్లాక్ ఏ. ఈ విల్లాస్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. అవి 280 స్క్వేర్ యార్డ్స్ విత్ 3700 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా, 330 స్క్వేర్ యార్డ్స్ విత్ 4200 ప్లస్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా, మరియు 410 స్క్వేర్ యార్డ్స్ విత్ 5100 ప్లస్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా. ఇవన్నీ అల్ట్రా లగ్జరియస్ 4 BHK మరియు 5 BHK విల్లాస్ విత్ హోమ్ థియేటర్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ విత్ 24/7 సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని పేవర్ రోడ్స్. ఈ రోడ్స్ 40 ఫీట్ విడ్త్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ గ్రీనరీని డెవలప్ చేశారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో ఆల్మోస్ట్ 2 ఏకర్స్ సైజ్ లో సెంట్రల్ పార్క్ మరియు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేశారు. ఈ స్పోర్ట్స్ ఏరియాలో బాస్కెట్ బాల్ కమ్ టెన్నిస్ కోర్ట్, అలానే క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఉన్నాయి. ఇంకా ఈ సెంట్రల్ పార్క్ లో కిడ్స్ ప్లే ఏరియా, యోగా అండ్ మెడిటేషన్ డెక్, ఎల్డర్లీ సీటింగ్ ఏరియాస్ మరియు ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ ని నిర్మించారు. అలానే ఇక్కడ 23,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో లగ్జరియస్ క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేశారు. ఈ క్లబ్ హౌస్ లో రిసెప్షన్ అండ్ లాంజ్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్ విత్ బేబీ పూల్, లైబ్రరీ, హోమ్ థియేటర్, ఇండోర్ గేమ్స్ like billiards and table tennis, board games, AC gym and aerobics, indoor badminton court, guest rooms, provision for barbecue లాంటి లగ్జరీస్ ఎమ్యూనిటీస్ ని ఈ క్లబ్ హౌస్ లో ప్రొవైడ్ చేశారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్నది మోడల్ విల్లా. ఈ హాల్మార్క్ కౌంటీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ ప్రాజెక్ట్. కొన్ని విల్లాస్ మాత్రమే సేల్ కి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది హాల్మార్క్ కౌంటీ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఎలా ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది నల్లగండ్ల, ఇది గచ్చిబౌలి, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది కోకాపేట్, ఇది కొల్లూరు, ఇది గోపన్పల్లి, ఇది తెల్లాపూర్, అలానే ఏరియా ఉస్మాన్ నగర్. ఇటుపక్క ఉన్న బ్లూ కలర్ లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 1, ఇది ఎగ్జిట్ నెంబర్ 2. ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్న వైట్ కలర్ లైన్ ISB రోడ్. అలానే ఇక్కడ ఉన్న వైట్ కలర్ లైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న విప్రో దగ్గర నుంచి తెల్లాపూర్ కి వెళ్లే రోడ్. దీనిని విప్రో రోడ్ అని అంటారు. అలానే ఇక్కడ ఎల్లో మరియు వైట్ కలర్ లో ఉన్న రోడ్ ని కాంచి గచ్చిబౌలి రోడ్ అని అంటారు. సో మన ప్రాజెక్ట్ ఈ కాంచి గచ్చిబౌలి రోడ్ నుంచి ఉస్మాన్ నగర్ కి వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ లో ముందుగా కనెక్టివిటీ గురించి చూద్దాము. ఈ ప్రాజెక్ట్ కి చుట్టుపక్కల ఉన్న రోడ్స్ అన్ని 100 ఫీట్ రోడ్స్. ఇక్కడ విప్రో దగ్గర నుంచి ఈ గోపన్పల్లి సర్కిల్ కి వస్తే కాంచి గచ్చిబౌలి రోడ్ లోకి టర్న్ అవుతాము. ఇది 100 ఫీట్ రోడ్. అలానే ఈ కాంచి గచ్చిబౌలి రోడ్ లోంచి హాల్మార్క్ కౌంటీ దాకా ఉన్న రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్. దీనిని కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు వాడుకొని కూడా కాంచి గచ్చిబౌలి రోడ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది కూడా 100 ఫీట్ రోడ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే కాంచి గచ్చిబౌలి రోడ్ లోంచి హాల్మార్క్ విల్లాస్ దాకా కొత్తగా నిర్మిస్తున్న 100 ఫీట్ రోడ్. ఈ రోడ్డు పొడవు సుమారుగా 1.9 km ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇటువైపు చూసాము అంటే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి ఉస్మాన్ నగర్ కి 100 ఫీట్ వైడ్ రేడియల్ రోడ్డు ఉంది. దీని పేరు RR30. అలానే ఔటర్ రింగ్ రోడ్డు మీద సర్వీస్ రోడ్ లో ఇక్కడి నుంచి RR30 కి కనెక్ట్ అయ్యే విధంగా కొత్తగా ఒక 100 ఫీట్ రోడ్డుని వేశారు. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 2 దగ్గర నుంచి కూడా RR7 అనే పేరుతో కొత్త 100 ఫీట్ రోడ్ తెల్లాపూర్ కి కనెక్ట్ అవుతుంది. ఇలా ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ ఉన్న రోడ్స్ అన్ని 100 ఫీట్ రోడ్స్. సో హాల్మార్క్ కౌంటీకి ఎక్సలెంట్ కనెక్టివిటీ అనేది ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న IT ఆఫీసెస్ గురించి చూద్దాము. ఈ హాల్మార్క్ కౌంటీ దగ్గర నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ చేస్తే ఇక్కడ ఉన్న గోపనపల్లి విప్రో క్యాంపస్ కి రీచ్ అవుతాము. ఇదే గోపనపల్లి విప్రో క్యాంపస్. మన హాల్మార్క్ కౌంటీ విల్లాస్ టెర్రాస్ పై నుంచి ఈ క్యాంపస్ అనేది కనపడతానే ఉంటుంది. ఇంకా ఈ కాంచి గచ్చిబౌలి రోడ్డు నుంచి మనం ఇలా వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి రీచ్ అవుతాము. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద IT కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్. ఇలా ఇవే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు వాడుకొని వచ్చిన మనం ఇక్కడ ఎగ్జిట్ 1 దగ్గర ఉన్న గర్ ఇన్ఫోబాన్ కి రీచ్ అవుతాము. ఈ గర్ ఇన్ఫోబాన్ లో కూడా చాలా పెద్ద IT కంపెనీస్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ IT అవసరాల కోసం
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నియోపాలిస్ అనేది ఇక్కడ ఉంది. ఈ నియోపాలిస్ దగ్గరికి హాల్మార్క్ కౌంటీ నుంచి 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూద్దాము. ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లోనే జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలానే ఈ 100 ఫీట్ రోడ్డు వాడుకొని మనం కాంచి గచ్చిబౌలి రోడ్లకు వస్తే ఈ లొకేషన్ లో విస్టా ఇంటర్నేషనల్ స్కూల్, దానికి పక్కనే గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అదే రోడ్ లో ఇక్కడ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అలానే ఇటుపక్క కూడా ఒక 100 ఫీట్ రోడ్డు ఉంది. ఈ 100 ఫీట్ రోడ్డుకు పక్కనే ఈ లొకేషన్ లో గ్రీన్ గేబుల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే కొల్లూరులో ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ లొకేషన్ లో సమస్తి ఇంటర్నేషనల్ స్కూల్, అలానే RR7 లో ఇక్కడ మేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే ఈ ఎగ్జిట్ 2 దాటి ఇంకొంచెం ముందుకు వెళితే ఈ లొకేషన్ లో ద గార్డియం స్కూల్ ఉంది. ఇంకా ఇండియా వైడ్ గా ఎంతో పేరు పొందిన ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా హాల్మార్క్ కౌంటీ ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 to 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. లైక్ ఈ కాంచి గచ్చిబౌలి రోడ్ లోకి వస్తే ఈ లొకేషన్ లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. అలానే ISB రోడ్ లో ఇక్కడ IIIT హైదరాబాద్, దానికి పక్కనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనం కోకాపేటలోకి వచ్చాము అంటే ఈ లొకేషన్ లో CBIT, దానికి పక్కనే MGIT ఉన్నాయి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చూస్తే నల్లగండ్లో ఇక్కడ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయితే ఈ లొకేషన్ లో కాంటినెంటల్ హాస్పిటల్స్, ఇక్కడ స్టార్ హాస్పిటల్స్, దానికి పక్కనే అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం ఇటువైపు వచ్చి చూస్తే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్స్, అలానే ఇక్కడ AAG హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, బిగ్గెస్ట్ IT ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి అందుబాటు దూరంలో ఈ హాల్మార్క్ కౌంటీ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.